కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. నిన్నటి వీడియోలో దుష్టుడైనటువంటి దోయేగు అనే వ్యక్తి గురించి మాట్లాడుకున్నాం. మరొక వ్యక్తి ఉన్నాడు. ఇతన్ని దుష్టుడు అని నేను అంత పెద్ద మాట వాడలేను, కానీ అన్యాయస్తుడు, పాపాన్ని కొని తెచ్చుకున్నవాడు, అధికార దాహం విపరీతంగా ఉన్నవాడు. మరి తెలిసి చేశాడా తెలియక చేశాడా తప్పు పాపం అంటే నాకు తెలిసినంత వరకు 90% తెలిసే చేశాడు. ఆ వ్యక్తి పేరే అబ్యాతారు. సమూయేలు మొదటి గ్రంథము 22వ అధ్యాయంలో 19 నుండి 23 వరకు ఉన్న సందర్భం. దోయేగు యాజకుల పట్టణమైనటువంటి నోబు కాపరస్తులను కత్తివాత హతము చేశాడు, చంపేశాడు కత్తితో. మగవారిని, ఆడవారిని, బాలులను, పసిపిల్లలను, ఎడ్లను, గాడిదలను, గొర్రెలను అన్నిటినీ చంపేశాడు. అయితే అహీటూబు కుమారుడైన అహీమెలకు కుమారులలో అబ్యాతారు అను ఒక్కడు మాత్రము తప్పించుకుని పారిపోయి దావీదు దగ్గరకు వచ్చి, సౌలు యెహోవా యాజకులను చంపించిన సంగతి దావీదునకు తెలియచేయగా, దావీదు ఆ రోజున ఎదోమీయుడైన దోయేగు అక్కడ ఉన్నందున వాడు సౌలునకు నిశ్చయంగా సంగతిని తెలుపునని నేను అనుకున్నాను. అబ్యాతారు, నీ తండ్రి ఇంటి వారికి అందరికీ నీ మరణము రప్పించుటకు చంపబడడానికి నేనే కారకుడును అని దావీదు బాధపడ్డాడు, ఒప్పుకున్నాడు. నీవు భయపడవద్దు, నా దగ్గర ఉండు, నా దగ్గర నువ్వు భద్రంగా ఉంటావు, నేను ప్రొటెక్ట్ చేస్తాను. నా ప్రాణమును తీయాలని చూసేవాడు, నీ ప్రాణమును తీయాలని చూసేవాడు అంటే నిన్ను చంపాలనుకుంటున్నవాడు, నన్ను చంపాలనుకున్నవాడు ఒక్కడే, అతని పేరే రాజు అయినటువంటి సౌలు. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నా దగ్గరే ఉండు, నువ్వు క్షేమంగా ఉంటావని చెప్పని దావీదు అబ్యాతారుకు చెప్పడం జరిగింది. అప్పటికైనా అబ్యాతారు తెలుసుకోవాలి, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అని ఎవ్వరూ అతనితో అనలేదు, దావీదు తప్ప. అయినా కూడా దావీదుని మోసం చేసిన పరిస్థితికి అతను దిగజారిపోయాడు. చూడండి, మార్కు సువార్తలో 2వ అధ్యాయము 26వ వచనంలో ఇలా ఉంటుంది. అబ్యాతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవమందిరములోనికి వెళ్ళి యాజకులే కానీ ఇతరులు తినకూడని సముఖపు రొట్టెలు తిని, అంటే తాను తిని దావీదు తిని తనతో ఉన్న వారికి కూడా ఇచ్చాడు. అనగా ఎందుకు ఇది చెప్పానండి, సన్నిధి రొట్టెల గురించి కాదు. మార్కు సువార్తల్లో కూడా మార్కు గారు ఈ అబ్యాతారు గురించి మెన్షన్ చేయడం జరిగింది. అంటే అప్పుడు సన్నిధి రొట్టెలు తినటువంటి సందర్భంలో ఆ సమయానికి యాజకుడిగా ఉన్నటువంటి అబ్యాతారును మరలా ఇక్కడ రీప్రజెంట్ చేశారు. వాస్తవానికండి అబ్యాతారు తన జీవితకాలం అంతట్లో కూడా దేవునికి నమ్మకమైన సేవకుడిగా ఉన్నాడు, నో డౌట్. కానీ అధికార దాహం అనేటువంటి ఒక పిచ్చి ఇతనికి పట్టింది. అయితే దావీదును చంపాలని ప్లాన్ చేస్తున్నటువంటి ఈ అబ్షాలోము ఎవరైతే ఉన్నాడో, ఈ అబ్షాలోముతో చేయి కలుపుతాడు అబ్యాతారు. ఇది నాకు కాదు, దావీదుకి నచ్చిన విషయం. అది బహుశా దేవునికి కూడా నచ్చని విషయం. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అని చెప్పని దావీదు గారు అంతలా చెప్పిన తర్వాత కూడా అబ్షాలోముతో చేయి కలిపి దావీదుని మోసం చేసినటువంటి వ్యక్తి అబ్యాతారు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాడు. అంటే ఏంటంటే అబ్షాలోము తండ్రి అయినటువంటి దావీదు ముసలోడు, కాబట్టి కుర్రోడు ముసలోడిని చంపేస్తాడు. మరి కొడుక్కి అంటే అబ్షాలోముకి పెద్ద సామ్రాజ్యము చేయి దక్కుతుంది, మరి అతని చేతికి వస్తుంది. మరి అతని చేతికి ఇంత అధికారం దక్కినప్పుడు నాకు కూడా ఏదో ఒక చిన్నపాటి పోస్ట్ ఇవ్వకపోతాడా? పెద్ద పోస్ట్ ఎక్స్పెక్ట్ చేశాడులేండి, ఏదో ఒక పోస్ట్ రాకపోతుందా అనే ఉద్దేశంతో దావీదుని విడిచిపెట్టి అబ్షాలోముతో చేయి కలిపాడు. అంటే రాజ్యాధికారం కొరకు వెంపర్లాడాడు, ఏదో ఒక పవర్ కావాలని వెంపర్లాడాడు అనమాట. మరొక సందర్భం మీకు చూపిస్తాను, చూడండి. 2వ పత్రిక తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రికలో పౌలు గారు రాస్తూ ఉంటాడు 4:7లో, మంచి పోరాటము పోరాడాను, నా పరుగు నేను ముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను అని పౌలు గారు నిరూపించుకున్నాడు. కానీ నమ్మకంగా ఉండే విషయంలో అబ్యాతారు మాత్రము విజయవంతంగా విఫలమైపోయాడనే చెప్పాలి. 99% కరెక్ట్గా డ్రైవ్ చేసి 1%లో నువ్వు తప్పు చేసినా కూడా అది యాక్సిడెంట్గా అవుతుంది. అది
నష్టమే జరుగుతుంది. అది వెహికల్కి కానివ్వండి, వెహికల్లో ఉన్న మనుషులకు కానివ్వండి, నష్టమే, కష్టమే. 99% నువ్వు నిజాయితీగా బతికి ఆ చివరి దశలో 1% నువ్వు ఒకవేళ అనిజాయితీగా ఉంటే ఆ 1% వలననే నిన్ను చట్టం తప్పు పడుతుంది. పోలీసులు నేను జైల్లో పెడతారు, నీ పరువు పోతుంది. మరి 99% కష్టంగా ఉన్నప్పటికీ నిజాయితీగా ఉన్నావు కదా, అది లెక్కకి రాదు. అందుకనే సొలొమోన్ గారు రాస్తారు ప్రసంగి గ్రంథంలో, లోపము గలది లెక్కకు రాదు అని అంటాడు. చాలా మంచి మాట అండి. లోపము గలది లెక్కకు రాదు. అది మనిషి అయినా, మనిషి ఆత్మ అయినా, వారి జీవన విధానమైనా సరే, వారి విశ్వాసం విషయంలో అయినా సరే, లోపము గలది ఏది కూడా లెక్కకు రాదు. అబ్యాతారు ఇంత బాగా బ్రతికి చివరికి ఒక చిన్న విషయంలో, రాజ్యాధికారాన్ని కోరుకునే విషయంలో తనకి రావలసిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు అబ్యాతారు. కాబట్టి మనం అలా బ్రతకూడదని చెప్పని దేవుడు ఎన్నోసార్లు, ఇదిగో లోతు వల్లే మీరు బ్రతకొద్దు, లోతు భార్య వల్లే మీరు బ్రతకొద్దు, లోతు కుమార్తెల వల్లే మీరు బ్రతకొద్దు, ఇదిగో అబ్యాతారు వల్లే మీరు బ్రతకొద్దు, ఇదిగో యెఫ్తా చేసిన ప్రామిస్ వల్లే మీరు చేయాల్సిన అవసరం లేదు. చిన్న ప్రార్థన కొరకే తలలోంచుదామండి. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభా. అబ్యాతారు బ్రతికినటువంటి విధంగా మేము బ్రతకూడదని, దోయేగు చేసినటువంటి పాపము విధంగా మేము కూడా పాపం చేయకుండా పరిశుద్ధులతో నిలబడి ఉండాలని ఆశపడుతూ ఉన్నాం. ఈ విషయం మాకు సహాయం చేయమని, మమ్మల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్దామని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.